మన హైకమాండ్ పోయి కూడా రేవంత్ అన్నకు అదే చెప్పినాడు, సార్ హైడ్రా వల్ల జనాలు నన్ను మస్తు పొగుడుతురు, హైడ్రా వల్ల జనాలు అసలు కాంగ్రెస్ పైన మస్తు పాజిటివ్ వచ్చిందని చెప్పి రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు చెప్పిండట. ఇలా హైకమాండ్ చెప్పిరట. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు, ఢిల్లీకి వచ్చినప్పుడు మంచిగానే చెప్పిన, ఓ సూపర్ డూపర్ అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకం ఉన్నది? జనాలు ప్రభుత్వాన్ని తిడుతురు, కోప్పడుతురు, పొట్టుమొట్టు విమర్శిస్తురు, ఆ వీడియోలు మేము చూడలేకపోతున్నాం అన్నారట హైకమాండ్. ఆ వీడియోలు మేము చూడలేకపోతున్నాం. చాలామంది మీనాక్షి నటరాజన్ మేడం ఇంకా కొంతమంది తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు హైకమాండ్ చెప్తురట. హైకమాండ్కి కొన్ని వీడియోలు కూడా పెడుతురట, అవసరం ట్విట్టర్లో అక్కడిక్కడ ట్యాగ్ చేస్తురట. హైకమాండ్కి వీడియోలు చూడమని చెప్పి రెఫర్ చేస్తురట. చూడండి ఈ వీడియోలు, తెలంగాణలో పసి పాపలను మొత్తం రోడ్డు మీద వేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం పేదవాళ్ళు రోడ్డున పడ్డరు, వాళ్ళు ఇల్లులు కూల్చేస్తుండు, విధ్వంసం చేస్తుండు, ఆగమాగం చేస్తుండు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు. హైకమాండ్కి తెలుస్తలేదా, హైకమాండ్ చూస్తలేరా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి హైకమాండ్కి కొంతమంది కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి పైన కోపడ్డరట. నువ్వు చేసే పని మొత్తం గిట్నే ఉన్నది, నువ్వు ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది, నువ్వు ఏ పని చేసినా జనాలు తిడుతుర్రు, నువ్వు ఏ పని చేసినా జనాలు కాంగ్రెస్ ప్రభుత్వంని విమర్శిస్తున్నారు, నువ్వు ఏ పని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గుతూనే వస్తుంది, అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, అసలు పనికొచ్చే పని చేయి, పనికిరాని పని కాదని చెప్పి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కోప్పడ్డరు, సీరియస్ అయ్యారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ.